ఫ్రీ బస్సు పెట్టినాం అని షే పార్టీ వాళ్ళు అంటుంటే ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళ నడుమ లొలులు పెట్టిర్రు అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం అని వాళ్ళు అంటుంటే హైడ్రా తెచ్చి ఉన్న ఇండ్లు కూలగొడుతుర్రు అని వీళ్ళు అంటుర్రు. గిట్ల జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. నామినేషన్లు కూడా పడుతున్నాయి. పాండ్రట్ల పోయి చూసేద్దాం. ఓ దిక్కు మంత్రులు, ఇంకో దిక్కు మాజీ మంత్రులు, ఇద్దరి నడుమ పోరాటం లెక్కనే ఉన్నది. పోయిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చెయ్యి పార్టీని గెలిపియాలని మంత్రులు వాడవాడ సుడి పెడుతుండ్రు. కారు పార్టీని గెలిపియాలని మాజీ మంత్రులు కొత్త కొత్త ఎత్తులు ఎత్తాండ్రు. అట్టిట్లా బుధవారం నాడు కారు పార్టీ అభ్యర్థి మాగంటి సునీతక్క నామినేషన్ వేసింది. అప్పట్లో మాగంటి గోపినాథ్ సారు తొలత జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దీవెనార్తులు తీసుకొని అటెనక నామినేషన్ వేసేది. ఇప్పుడు సునీతక్క కూడా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాకనే నామినేషన్ వేసింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లా 600 ఎగిరేది గులాబీ జెండానే అంటారు కారు పార్టీ వాళ్ళు. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది. ఇక అట్లుంటే జర ఆలస్యమైనా సరే పువ్వు పార్టీ వాళ్ళు కూడా రేసు గుర్రాన్ని బరిలోకి దింపిర్రు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరితోని మాట ముచ్చట్లు చేసి అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చిండ్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే, అభ్యర్థిని ప్రకటించిన రోజే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కొంతమంది లీడర్లు సీదా తెలంగాణ భవన్ కు పోయి గులాబీ కండువాలుగా అప్పుకుండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారే అందరినీ పార్టీల షరీకి చేసుకున్నాడు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఓట్ల చోరీ అని లేందో పంచాయతీ మోపు చేస్తుండ్రు అని గరం అవుతుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. కొత్తగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి జూబ్లీ హిల్స్ లో ఓటు చోరీ అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్, 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నిర్లక్ష్యానికి గురైంది. ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ చేస్తున్నారని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపియడం ద్వారా ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు. కాదన్నట్టు తానొకటి మాట్లాడితే వాళ్ళు ఇంకోటి ప్రచారం చేస్తాను అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఇక అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి పువ్వు పార్టీ వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో గెలిచేది తామే అంటుర్రు. ప్రచారం రువ్వడి పెంచుతారట. అన్ని అవ్వగానే గోరు చుట్టు మీద రోకలి పోటీ లెక్క ఇప్పటికే ఏగస్ పార్టీ వాళ్ళతో పోటీ గట్టిగా ఉన్నది అనుకుంటుంటే రీజనల్ రింగ్ రోడ్డు చేయబట్టి భూములు పోతున్న రైతులంతా చెయ్యి పార్టీకి పోటీగా నామినేషన్లు ఎత్తామా అంటుండ్రు. 20వ తారీఖు లోపల ఏదో ఒకటి చెప్పకపోతే 21 నాడు 300 మంది రైతులు నామినేషన్లు ఎత్తారట. మరి చూడాలి ఏమవుతుందో. కానీ ఎలక్షన్ ఉన్నది ఒక్క జూబ్లీ హిల్స్ సీటుకే గానీ రాష్ట్రం అంతా దాని పేరైతే గట్టిగా వినిపిస్తుంది ఇప్పుడు.